కృపగల దేవుడు మన ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో కూడి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. కొద్దిసేపు దేవుని మాటలు విందాం. పరిశుద్ధ గ్రంథం నుండి యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 12వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవా యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకాస్పాదము, ఆయన నాకు రక్షణాధారమాయను. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దయగలిగిన మా ప్రభువాని కొందనాలు. ఇప్పటి వరకు పాటల్లో, కీర్తనలో, ఆరాధనలో మీరుండి నడిపించి బలపరిచారు. అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం తండ్రి. చదవబడిన లేఖన భాగంలోని సత్యాన్ని నీ బిడ్డలకు అందించి బోధించేంత జ్ఞానం నాకు లేదు ప్రభువా. నీ సిలువ చాటు నన్ను మరుగుపరిచి నీ మాటలు మాకు వినిపించి మమ్మల్ని బలపరిచి వాటిని మా హృదయాల్లో భద్రపరుచుకొని నీ లేఖనానుసారంగా జీవించే కృప మాకు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభు అయిన యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచు ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో యెషయా భక్తుని ద్వారా దేవుడు, ఆత్మదేవుడు వ్రాయించిన సంగతులను, ప్రవచన గ్రంథాన్ని, దానిలోని దేవుని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. నా రక్షణకు ఆధారభూతుడు, నేను నమ్ముకున్నాను, నా బలము ఆయనే, నా కీర్తనకు ఆస్పాదము, నా రక్షణకు ఆధారం ఆయనే. కావున మీరు ఆనందపడి రక్షణాధారములైన బావులలో నుండి నీళ్లు చేదుకొందురు. రక్షణాధారమైన బావులు, అందులో నీళ్లు చేదుకోవాలట. చూడండి, సర్వమానవాళి, సర్వజీవకోటి, వృక్షజాతి కూడా ప్రాణాధారము నీరే. మానవునికి, సర్వజీవకోటికి, వృక్షాలకి, వీటన్నిటికీ కూడా ఆధారం ఏంటి? నీరు. మన ఒంట్లో 70% నీరే ఉంటుంది, 30% రక్తం ఉంటుంది. ఆహారం లేకుండా కొద్ది రోజులు మనం బ్రతకొచ్చు, కానీ నీరు లేకుండా బ్రతకలేం. అది మనిషి అవ్వచ్చు, వృక్షాలు అవ్వచ్చు, జంతువులు అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కానీ కొద్ది దినాలు మాత్రం బ్రతుకుతాయి, తర్వాత నీరు లేకపోతే చనిపోతాయి. అలాగనే మానవునికి కూడా ఆధ్యాత్మిక జీవితానికి ఆత్మీయ జీవజలం అవసరం. హల్లెలూయా. మన బ్రతకటానికి నీరు ఎంత అవసరమో, ఆధ్యాత్మిక జీవితానికి కూడా జీవజలం అంతకంటే అవసరం, చాలా ముఖ్యం. దేవుణ్ణి ఎరిగిన వారు, దేవుణ్ణి కలిగిన వారు జీవజలమైన యేసయ్య దగ్గర ఉన్న జలాన్ని, లేదా ఆత్మీయ జలాన్ని మనం పొందకపోతే జీవించలేమని దేవుని వాక్యం అంటూ ఉంది. లూకాసు వార్తలో 11వ అధ్యాయం 24 నుంచి 26 వరకు మనం చదువుకుంటే, అక్కడ దురాత్మ ఒక ఇంటిని వదిలిపోయింది. వెళ్ళిపోయి అనేక చోట్ల తిరుగుతూ ఉంది. సరే, నేను వదిలిచ్చిన నా ఇల్లు ఉంది కదా,
దాని దగ్గరికి వెళ్దామని తిరిగి వచ్చింది. చదువు అక్కడ ఆ వాక్యం చదువు. లోకాసు వార్త 11వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చదువు. అంతసేపు తీస్తారేటమ్మా, లోకాసు వార్తలు కూడా దొరకట్లేదు. అపవిత్రాత్మ యొక్క మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. ఎక్కడ తిరుగుతుందంటే అది నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను తిరిగి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకుని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పాను. ఏమి లేకపోతే మొదటి స్థితి కంటే రెండవ స్థితి చెడ్డదిగా ఉంటుందని దేవుని వాక్యం అంటా ఉంది. అక్కడ ఏముండాలట? నీరు లేదు. నీరు లేకపోతే, పరిశుద్ధాత్మ నువ్వు పొందుకోకపోతే, ఆ జీవజలమైన యేసయ్య నీకు ఇచ్చే జీవజలాన్ని నువ్వు పొందుకొని తాగకుంటే మొదటి స్థితి కంటే రెండో స్థితి దారుణంగా ఉంటుందట. అర్థమవుతుందా? ఏం కావాలి మానవునికి? రక్షణ పొందినోడికి ఏం కావాలి? నీరు, జీవజలము కావాలి. హల్లెలూయా. ఆత్మే జీవింపజేయను. ఆ ఆత్మను గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ లోకంలో నువ్వు జీవించటానికి నీరు ఎంత అవసరమో ఆధ్యాత్మిక జీవితానికి కూడా జీవజలం అంత అవసరం. ఆ జలమును గురించి వాక్యం ఏమంటుందో తెలుసా అండి? యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయువారు యెహోవా అను జీవజలముల ఓటను. ఎవరంట? ఆ జీవజలం ఎవరంట? దేవుడే. హల్లెలూయా. యెహోవా అను జీవజలము ఓటను విసర్జించున్నారు గనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందరు. హల్లెలూయా. జీవగ్రంథంలో నీ పేరుండదో, ఇసుక మీద పేరేమవుద్ది? అలా వచ్చి రాగానే కొట్టుకుపోద్ది. నీవు ఆ రీతిగా ఉన్నావు. జీవజలపు ఊట యెహోవా. జీవజలపు ఊట దేవుడు. నేను జీవజలపు ఊటను. సమరయ స్త్రీతో అంటాడు, నేను ఇచ్చే నీళ్లు త్రాగివాడిని కడుపులో నుండి జీవజలపు ఊట పడితే ఇంకెన్నడూ దప్పికొనడని చెప్తాడు. ఆ జీవజలపు ఊట అయిన యేసయ్యను, యేసయ్య యొక్క ఆత్మను మనం కలిగి ఉండకపోతే ఏమంటుంది అక్కడ? మరి 7ని తీసుకొచ్చి పెట్టిందంట. మొదటి స్థితి కంటే రెండవ స్థితి దారుణంగా ఉందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతురు గారు అంటాడు, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 15 నుంచి 17 వచనాలు మనం చదువుకుంటే, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 15 నుండి 17 వరకు, తిన్నని మార్గమును విడిచి బేయారు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమించెను. అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తము అతడు గద్దెంపబడెను. ఇట్లనగా నోరు లేని గార్ధాపము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. వీరు, అండర్లైన్ చేయండి అక్కడ, వీరు ఎవరో?
నీళ్లు లేని బావులు పెనుగాలికి కొట్టుకొని పోవు మేఘములనై ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడి ఉంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నీరు లేని బావులు ఎవరో? దేవుని మార్గాన్ని విడిచి తిరిగేవారు, తప్పిపోయిన వారు, దుర్నీతి వలన కలుగు బహుమానాన్ని ఆశ్రయించేవారు, క్రమము తప్పి తిరిగేవాళ్ళు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరందరూ నీరు లేని బావులు. ఎవరిని పోల్చాడు దేవుడు బావులని? మానవుని పోల్చాడు. నీరెవరై ఉన్నారు? జీవజలపు ఊటైన యేసయ్య అయి ఉన్నాడు. ఈ బావిలో ఎవరుండాలి? నీరుండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీరు లేని బావులుగా ఉన్నారు. ఎవరు వాళ్ళు? తిన్నని మార్గమును విడిచి, యేసయ్య మార్గమును విడిచి తిరిగేవాళ్ళు, తప్పిపోయేవాళ్ళు, దుర్నీతికి తిరిగేవాళ్ళు, అక్రమమును ప్రేమించేవాళ్ళు, క్రమము తప్పి తిరిగేవాళ్ళు, దేవుడు మాతో ఉన్నాడని అనుకొని దేవుని ఆశ్రయించకుండా తిరిగేవాళ్ళు. వీళ్ళంతా ఎవరట? నీరు లేని బావులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము బాప్తిసం పొందిన వ్యక్తులందరూ బావులుగానే ఉంటా ఉన్నారు, కానీ నీరు లేని బావులుగా ఉంటా ఉన్నారు. అందుకనే ఇర్మియా అంటాడు కదా, ఇర్మియా చూడండి, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. ఏం చేశారంట ఈ నేరాలు? వీళ్ళు ఎవరంట? వీళ్ళు నా జనులే, నన్ను నమ్ముకున్న వారే, నా యందు భయభక్తులు కలిగి ఉన్నారని అనుకునేవాళ్ళే. వారు నేరాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు 2 నేరాలు చేశారు. ఏంటి? జీవజలపు ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు ఏం చేసుకుంటున్నారంటే వీళ్ళు తొట్లను, అనగా బద్దలై నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకొనుచున్నారు. హల్లెలూయా. ఏమండి, నీళ్లు ఆయనేమో బావులు తవ్వుకొని జీవజలపు ఊటనైన నన్ను కలిగి ఉండండి, చేదుకోండి అందులో నుంచి నీళ్ళనంటే, వీళ్ళు ఏం చేస్తున్నారంట? తొట్టులు కట్టుకుంటున్నారంట. అవి కూడా ఎలాంటి తొట్టులు? బ్రద్దలైన నీరు నిలవని తొట్టులు తమ కొరకు తొలిపించుకుంటున్నారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీరు లేకపోతే, జీవజలం నీలో లేకపోతే ఎక్కడికి వెళ్తామని దేవుని వాక్యం సెలవిచ్చింది. ఎక్కడికి వెళ్తారంట వాళ్ళు? వారి కొరకు గాఢాంధకారము సిద్ధం చేయబడి ఉందని దేవుని వాక్యం అంటూ ఉంది. నీలో నీరు లేకపోతే, పరిశుద్ధాత్మ నీలో లేకపోతే, జీవజలపు ఊటైనా యేసయ్య మన బావిలో లేకపోతే, మనలో లేకపోతే, మనం పొందుకోకపోతే గాఢాంధకారం మన కోసం తెరిచి ఉందని దేవుని వాక్యం అంటూ ఉంది. వారి కొరకు ఏం చేస్తారంటే వీళ్ళు తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు వీరిని గురించి చక్కని మాటలు అంటాడు. యేసయ్య ఆయనే చెప్పాడు, జీవజలపు ఊటనైనా నన్ను మరిచి వీళ్ళు ఏం చేస్తున్నారంటే తమ కొరకు తొట్లను తొలిపించుకుంటున్నారంట. దేవుని రక్షణ అనుభవంలోనే కొనసాగుతారు, దేవుని రక్షణలో ఉంటారు, బాప్తిసం తీసుకుంటారు, నెల లేదా వారం బలలో పాల్గొంటారు. కానీ వీళ్ళు మందిరాలకి వెళ్ళరు. మందిరమే వీళ్ళింటికి రావాలి. మందిరాల్లో దేవుణ్ణి ఆరాధించి సొలొమోనుతో దేవుడు చెప్పాడు, నేను నివసించినట్లు నాకు మందిరం కట్టు అన్నాడు. వీళ్ళేం చేస్తారంటే తమ కొరకు తొట్టులను తొలిపించుకుంటారు, అందులో నీరు నిలవదు. నీరు నిలుస్తుందని చెప్పాడా? బ్రద్దలై కారిపోయే నీళ్ళయ్యి తొట్టి కట్టుకున్నంత మాత్రంలో అందులో నీరు ఉండదని దేవుని వాక్యం అంటుంది. వారి తొట్లు తొలిపించుకొని పెట్టుకుంటారంట. వీరిని గురించే తిమోతికి రాస్తూ 2వ తిమోతి 4:3-4 వచనాల్లో అపోస్తలుడైన పౌలు
చాలా విషయాలు అందులో తెలియజేశాడు. చూడండి, ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకుంటారు. తమకు అనుకూలమైన బోధలు కావాలి వీళ్ళకి మందిరాలు అవసరంలా, దైవజనులు అవసరం లేదు. ఎవడో ఒకడు వస్తే చాలు, మన ఇంటికి ప్రార్థన చేసి వెళ్తే చాలు అని అనుకుంటారు. దేవుని క్రమం అవసరంలా, దేవుని నియమ నిబంధనలు మనకు అవసరం లేదు. దేవుడు ఏం చెప్పాడో అది మనం అనుసరించాల్సిన అవసరంలా. మన కొరకు సొంతంగా తొట్టు తొలిపించుకుంటూ చాలు, అందులో నీరు నిలవదు అని దేవుని వాక్యం అంటా ఉంది. మీరు బావులు, ఆ బావులు జీవజలాన్ని మీరు చేదుకొని దాన్ని భుజించండి, త్రాగండి అని దేవుని చెప్తా ఉంటే తమ కొరకు తొట్లను తొలిపించుకుంటారట వీళ్ళు. హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవియక కల్పన కథల వైపు తిరుగు కాలము వచ్చుచున్నది. హల్లెలూయా. ఇవన్నీ జరుగుతాయిరా బాబు, ఇవన్నీ జరుగుతాయి, ఆ కాలము వస్తూ ఉందని దేవుని వాక్యం అంటా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణకు ఆధారమైన బావుల నుండి నీళ్లు చేదుకోండి అని అంటే తమ కొరకు సొంతంగా తొట్లు, నీళ్లు నిలవని తొట్లు తొలిపించుకొని నీరు లేని వారిగా ఉంటే నీ కొరకు ఏమై ఉంటుంది? ఒక తల్లి 7 గుడ్ని తీసుకొచ్చింది, ఇక్కడేమో అంధకారం వారి కొరకు భద్రం చేయబడి ఉంది అని దేవుని వాక్యం అంటా ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, రక్షణకు ఆధారమైన వాడు దేవుడే. ఆ దేవుని యొద్దకు మనం వెళ్ళాలి. చూడండి, కీర్తనాకారుడు అంటాడు 37వ కీర్తన 39వ వచనములో, యెహోవా నీతిమంతులకు రక్షణాధారము, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయదుర్గము. హల్లెలూయా. మన రక్షణకు ఆధారము దేవుడే. మనకు బాధ కలిగినప్పుడు ఆయనే మనకు ఆశ్రయదుర్గమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలి? జీవజలపు ఊటైన దేవుని యొద్దకు మనం వెళ్ళాలి. ఆయన అంటాడు, దప్పిగొని వారులారా నా యొద్దకు రండి, నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనం చేయండి, నేను ఇస్తాను నీళ్లు, రండి దప్పిగొని వారులారా అని దేవుని వాక్యం అంటా ఉంటుంది. లేదు నువ్వే మా దగ్గరికి రా అని అంటే ఎలా కుదురుద్ది చెప్పండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలుకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించిన వారందరూ సిగ్గునందుదురు, నా ఎడల ద్రోహం చేయుదురు, యెహోవా అను జీవజలముల ఓటను విసర్జించున్నారు గనుక వారు ఇసుక మీద వ్రాయబడిన పేరు వలె వాళ్ళు ఉంటారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఒక 4 బావులను గురించి చెప్పి దేవుని వాక్యాన్ని ముగిస్తాను. ఇస్సాకు గెరారులోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఆ రాజు అక్కడికి వెళ్ళిన తర్వాత ఈయన విత్తనాలు వేసి బాగా అభివృద్ధి పొందుతున్నాడని చూసి ఆ గెరారులో బాగా ఈయన అభివృద్ధి చెందుతుంటే ఆ రాజు అభిమేలెకు చూసి, అబ్బాయి నువ్వు ఇక్కడ ఉండటానికి లేదు, దేవుడు నీ పక్షంగా ఉండి అభివృద్ధి పరిచేస్తున్నాడు, నువ్వు విస్తరించి మా మీదకి తిరిగి మా దేశాన్ని స్వాధీనపరుచుకుంటావేమో, కనుక ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళు అని అన్నాడు. ఈయనేం చేశాడంటే గెరారు ప్రాంతం నుంచి గెరారు లోయలోనికి వెళ్ళాడు. ఆ లోయలోకి వెళ్ళేటప్పటికి ఆ ప్రాంతంలో తన తండ్రి అయిన అబ్రహాం గారు నడిచి ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు కొన్ని బావులు తవ్వాడు ఆయన. ఆ బావులు తవ్వి అక్కడ విస్తరించి ఉన్నప్పుడు చూశాడు. ఆ ఊరి గెరారు ప్రాంతంలో ఉన్న ఆ పెద్దలను విచారించిన ఇస్సాకు, నా తండ్రి ఈ ప్రాంతంలో బావులు తవ్వాడు కదా, ఆ బావులు ఫిలిస్తీన్లు ఏం చేశారంటే ఆ బావుల్ని పూడ్చివేశారు. అది తెలుసుకున్న ఇస్సాకు తిరిగి ఆ బావులు తవ్వాలని తన పనివారిని తీసుకొని తవ్వటం మొదలుపెట్టాడు.
ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనాన్ని చూడండి. ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు గెరారు కాపరులు ఇస్సాకు కాపరులతో జగడమాడిరి, ఈ నీరు మాదే అని చెప్పిరు గనుక వారు తనతో కలహించినందున అతడు ఆ బావికి ఎషేకు అని పేరు పెట్టాడు. హల్లెలూయా. తన తండ్రి తవ్విన బావిని తవ్వాడు. తవ్వగానే నీళ్ళు వచ్చేసింది. నీళ్ళు రాగానే ఆ ఊరు ప్రజలందరూ వచ్చేసారు. వచ్చేసి ఏంటిది, ఈ ప్రాంతం మాది, ఈ ప్రాంతం మాది, ఈ ప్రదేశం మాది, ఈ నువ్వు తవ్వావే ఈ నీరు కూడా మాదే అన్నారు. ఈయన ఏం చేశాడంటే, దేవుని వాక్యం తెలిసినవాడు కదా. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో, పగ కలహము రేపును, ప్రేమ దోషములన్నిటినీ కప్పును, కలహమునకు దూరముగా నుండుట నరులకు తగును అని దేవుని వాక్యం చెప్పినట్టు, ఈ కలహాలు మనకొద్దు. ఈ నీరు మీదే, ఇది ఈ బావి మీదే అనుకుంటున్నారు కదా, తీసుకోండి మీరే, నాకు అవసరం లేదు అని చెప్పి ఆయన ఏం చేశాడంటే దాన్ని వారికి అప్పగించేసి మరి ఒక చోటకు వెళ్ళాడు. మరి ఒక చోటకు వెళ్ళి అక్కడ తన తండ్రి తవ్విన బావిని మరలా ఒక బావి దగ్గరికి వెళ్ళాడు. అబ్జెక్షన్ చేస్తే తవ్వేటప్పుడే అబ్జెక్షన్ చేయాలి. అబ్బాయి, ఈ ప్రాంతం మాది, ఈ భూమి మాది, ఈ దేశం మాది, మీరు ఇక్కడ తవ్వటానికి ఇల్లేదు కాబట్టి మీరు తవ్వవద్దని చెప్పాలి. తవ్వి నీరు వచ్చిన తర్వాత ఈ ప్రాంతం మాది, ఈ నీరు మాది అని అంటున్నారు. ఈయన ఏం చేశాడు, కలహాన్ని మనకు వద్దయా, దేవుడు అలా చెప్పాడు కదా అని రెండో దానికి వెళ్ళారు. రెండో దానికి వెళితే 26, 21 చదవండి. 21. మరియు వారు ఒక బావి తవ్వినప్పుడు దాని కొరకు జగడమాడిరు గనుక దానికి సిత్నా అని పేరు పెట్టాడు. ఏం పెట్టాడు? మొదటి దానికేమో ఎషేకు అని పెట్టాడు. ఆ ఎషేకు అని అంటే కలహం. కలహం వచ్చింది కాబట్టి ఆ బావికి దీనివల్ల కలహం వచ్చింది మనకి అని ఎషేకు అని పేరు పెట్టాడు. రెండవ దానికి సిత్నా అని పేరు పెట్టాడు. కక్షతో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈయన దగ్గరికి వచ్చి మళ్ళీ అక్కడ ఏమంటున్నారు, ఇది మాది, ఈ నీరు మాదే అని అతనితో దెబ్బలాడటం మొదలెట్టారు. ఆయన ఏం చేశాడు చూడండి, గలతీ పత్రికలో అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయం 19-20 వచనాల్లో, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, వ్యభిచారము, దోషములు, కలహము, మత్సరము అని ఉంటుంది. వీళ్ళు శరీర సంబంధులు, దేవుణ్ణి ఎరగని వారు కనుక వీరు కక్ష పెట్టుకుని ఉన్నారు మన మీద. ముందేమో కలహపడుతున్నారు, కక్ష పెట్టుకుని మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నారు కనుక దీనికి కూడా ఏమని పేరు పెట్టాడు, సిత్నా అని పేరు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జీవ జలపు ఓటను కలిగి ఉన్న మనం కలహాలకు ఉండకూడదు, దుష్టునికి దూరంగా ఉండాలి, అలాగే కక్షలో మనలో ఉండకూడదు. మూడవది రహాబోతు అని పేరు పెట్టాడు. 26, 22 చదవండి. యెహోవా మనకు ఎడమ కలుగు చేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదమనుకొని దానికి రెహోబోతు అని పేరు పెట్టాను. ఏం పెట్టాడు? రెహోబోతు అని పేరు పెట్టాడు. రెహోబోతు అని అంటే విశాలత. ముందేమో జగడానికి వచ్చారు, తర్వాత ఏమో కక్ష పెట్టుకొని దాన్ని మనం వెంబడిస్తూ ఉన్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేస్తున్నారు, కొద్దిగా విశాలత మనకు కలుగు చేశాడు దేవుడు అని చెప్పి రెహోబోతు అని పేరు పెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కీర్తన గ్రంథంలో 4వ అధ్యాయము 1వ వచనంలో 4వ కీర్తనలో, నా నీతికి ఆధారముగు దేవా, నేను మొరపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగు చేసిన వాడవు నీవే,
నన్ను కరుణించి నా ప్రార్థన అంగీకరించు. హల్లెలూయా. కలహాలు, కక్షలు, గొడవలు ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? దేవునికి ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు దేవుడు మనకు విశాలతను కలుగు చేస్తాడు. అక్కడికి ఆ రాజు వచ్చాడు, జనాలు వచ్చారు. తర్వాత చివరిగా వచ్చి బెర్షెబా దగ్గరికి వెళ్తాడు. చూడండి 26:33 వచనం, ఆదికాండ గ్రంథము 26వ అధ్యాయము 33వ వచనం. దానికి షేబాను పేరు పెట్టెను, కాబట్టి నేటి వరకు ఆ ఊరి పేరు బెర్షెబా. బెర్షెబా ఒక నిబంధన కలిగినది. బెర్షెబా అని పేరు పెట్టాడు. నీవు దేవునికి దగ్గరగా ఉండి ప్రార్థించినప్పుడు దేవుడు నీకు విశాలతను కలుగజేసి దేవుడు ఒక నిబంధన చేసుకుంటాడు. అక్కడ ఒక నిబంధన వాళ్ళు చేసుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, 83వ కీర్తన 5వ వచనం ముగించేస్తాను చూడండి. 83వ కీర్తన 5వ వచనం, ఏక మనసుతో ఆలోచన చేసుకొని ఉన్నారు, నీకు విరోధముగా నిబంధన చేయుచున్నారు. నేను ఏర్పరచుకున్నవారు వారితో నిబంధన చేసి ఉన్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. 83:3 అక్కడ చెప్పే వాక్యం ఏంటి? ఒక నిబంధన, నేను ఏర్పరచుకున్న వారితో ఒక నిబంధన చేస్తున్నా, నిత్యము నీ సంతతిని స్థిరపరుస్తాను అని దేవుడు తనకు వాగ్దానం. ఆ రాజు వచ్చాడు, అబ్బాయి నీకు నాకు సమాధానం కావాలి, మనం ఒక నిబంధనకు వద్దాం. నీవు నా జోలికి రావద్దు, నేను నీ జోలికి రాను. నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు కనుక, కాబట్టి మన ఇద్దరం ఒక ఒడంబడిక చేసుకుందాం, ఒక నిబంధన చేసుకుందాం. అదే దేవుని సన్నిధిలో నిబంధన చేశారు. ఏక మనస్సుతో చేసుకున్నారు. నేను ఏర్పరచుకున్న వాడిని నిబంధన చేస్తున్నాను, నిత్యము నీ సంతానమును స్థిరపరిచేదను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 గురించి ఒక్కొక్క దాని గురించి మనం ధ్యానం చేస్తే చాలా సమయాన్ని తీసుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక భావాన్ని కలిగి ఉంది. దేవుని జీవజలపు ఓటను మనం కలిగి ఉన్నప్పుడు, దేవుని బావిగా మనం ఉన్నప్పుడు, జీవజలపు ఓటను ఆ బావిలో ఉబికించి చేదుకొనటానికి ఉండేటప్పుడు మనం ఏ రీతిగా మనం ఉంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడో తెలియజేస్తుంది ఈ 26వ అధ్యాయం ఆదికాండ గ్రంథంలో. ఇస్సాకును దీవించిన దేవుడు మనల్ని కూడా దీవిస్తాడు. ఆధ్యాత్మికంగా మనం కూడా జీవజలపు ఊట అయిన యేసుని మనలో ఉంచుకుంటే, మనం పొందుకుని ఉంటే, దేవుడు ఏమంటున్నాడు? నేను నీలో నివసించాను అని అంటున్నాడు కదా. మనలో ఉంటే జీవజలపు ఊటైన యేసయ్య మనం కలిగి ఉంటే దీవెనలో ఆశీర్వాదాలు పొందుతాం. కాబట్టి మనం ఏం చేయాలి? దేవుని జీవజలపు ఊటను కలిగిన వ్యక్తులుగా మనం ఉండాలి. అట్టి కృప ప్రభువు మనకు అనుగ్రహించునుగాక.